హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే మనం మ్యూచువల్ ఫండ్ లో అయితే ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేవిధంగా దీంట్లో అయితే టాప్ లో ఉన్న ఒక రెండు ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ గురించి అయితే మీ కంపారిజన్ ద్వారా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎప్పుడైనా మీరు ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ అనేది చేస్తే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అదేవిధంగా స్మాల్ క్యాప్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసినట్టే. ఎందుకంటే ఫండ్ మేనేజర్ పరిస్థితులను బట్టి అయితే ఇక్కడ మీకు అనేది ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ లో అయితే ఇక్కడ చేంజ్ అనేది చేస్తుంటాడు. దీంట్లో లార్జ్ క్యాప్ ఫండ్ అయితే ఉంటుంది, మిడ్ క్యాప్ ఫండ్ అయితే ఉంటుంది, స్మాల్ క్యాప్ ఫండ్ అయితే ఉంటుంది. మనం సపోజ్గా ఎప్పుడైనా ఇక్కడ స్టాక్ మార్కెట్ అయితే మంచి లాభాలతో ఉంటే దాంట్లో అయితే స్మాల్ క్యాప్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తుంటే నష్టాల్లో ఉంటే అయితే అప్పుడైతే ఫండ్ మేనేజర్ అయితే లార్జ్ క్యాప్లో అయితే ఇన్వెస్ట్ అనేది చేస్తుంటాడు. ఇలా అయితే మీ పోర్ట్ఫోలియోలో చేంజ్ అనేది చేసుకోవడానికి అయితే ఈ ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ అయితే మంచిగా అయితే యూజ్ అవుతుంది. దీంట్లో ప్రజెంట్ అయితే మంచి రిటర్న్స్ ఇస్తున్న టాప్ 2లో ఉన్న ఒక రెండు ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కంపారిజన్ ద్వారా అయితే మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. సపోజ్గా ఇప్పటివరకు అయితే మీరు ఆలోచిస్తున్న వాళ్ళైతే ఫ్లెక్స్ క్యాప్ ఫండ్లో దేంట్లో పెట్టాలని ఆలోచిస్తున్న వాళ్ళైతే ఇలా అయితే మీరు కంపారిజన్ అయితే తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. కంపల్సరీగా ఈ వీటిలో ఇన్వెస్ట్ అనేది చేయనని నేనైతే చెప్పట్లేదు, అదొకటి గమనించగలరు. అండ్ గైస్, ఇక్కడ ఫస్ట్ అనేది చూసుకుంటే మనం ఒక 2 ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ గురించి అయితే చెప్పబోతున్నాను. దీంట్లో పరాగ్ పారిక్ ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అని గమనించవచ్చు. తర్వాత హెచ్డిఎఫ్సి ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అని గమనించాల్సి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లో అయితే పెట్టుబడి అయితే పెడతారు, ఇది క్లారిటీ గమనించవచ్చు. అండ్ రిస్క్ అయితే హై అయితే ఉంటుంది, రెండిట్లో అయితే గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, దీంట్లో రేటింగ్ కూడా ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. 5 స్టార్ రేటింగ్స్ అయితే ఉండడం అయితే జరిగింది రెండింటికి అనేది. మినిమం ఎస్ఐపి ఇన్వెస్ట్ అనేది చూసుకుంటే పరాగ్ పారిక్లో అయితే 1000 రూపీస్, అదేవిధంగా హెచ్డిఎఫ్సిలో అయితే మినిమం అయితే ఇక్కడ 100 రూపీస్తోనే ఇక్కడ మీరు అయితే ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. ఎక్స్పెన్సివ్ రేషియో అయితే ఇక్కడ ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ కాబట్టి కొంచెం ఎక్కువైతే ఉంటుంది. పరాగ్ పారిక్ అయితే 0.63%, అదేవిధంగా హెచ్డిఎఫ్సికి అయితే 0.68% అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ రోజు చూస్తే మీకు అనేది గ్రాఫ్ అనేది రెండింటికి దేంట్లో డిఫరెంట్ ఉంది, ఏది హైగా ఉంది, ఏది లోగా ఉందా అది కూడా చూపిస్తాను, అది కూడా చూసుకోవచ్చు. ఎన్ఐవి అని గమనించాల్సి ఉంటుంది. పరాగ్ పారిక్ అయితే ప్రజెంట్ ఎన్ఐవి అయితే ప్రజెంట్ డేట్ వరకు గమనించాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు 94.6గా అయితే ఉంది. హెచ్డిఎఫ్సికి అయితే 2264.7 అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎన్ఏవి అయితే హెచ్డిఎఫ్సికి అయితే చాలా అయితే ఎక్కువ అయితే ఉంది. మీరు ఒక ఎన్ఏవి కొనాలంటే ఇంత మనీ అయితే ఇక్కడ మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్లో అయితే ఎన్ఏవి అయితే ఏం అవసరం అయితే లేదు. మినిమం ఇక్కడ 100 రూపీస్ ఉంటే మీరు పెట్టుబడి అయితే పెట్టవచ్చు కాబట్టి ఇది ఎన్ఏవి అయితే కొంచెం పెరిగింది. అదేవిధంగా లాభాలు కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే పరాగ్ పారిక్ అయితే 2013, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెచ్డిఎఫ్సి కూడా 2013లోనే స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఓల్డ్ అనేది ఇక్కడ గమనించవచ్చు. హెచ్డిఎఫ్సి అయితే కొంచెం ఓల్డ్ అయితే ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ విషయానికి వస్తే పరాగ్ పారిక్ లో అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, అది ఒకటి గమనించాల్సి ఉంటుంది. పరాగ్ పారిక్ లో అయితే 10% ఇన్వెస్టింగ్, అదేవిధంగా ఎగ్జిట్ లోడ్ అనేది 2% అయితే మీరు 1 ఇయర్ లోపు చేసి పడుతుంది. అదేవిధంగా 2 ఇయర్ లోపు చేస్తే 1% అయితే పడుతుంది. టోటల్ గానే 730 డేస్ లోపు అయితే మీరు మీ ఇన్వెస్ట్ అనేది ఎగ్జిట్ అయితే మీరు అనేది మీకు అయితే ఇక్కడ మీరు ఎగ్జిట్ లోడ్ మిగతా పడుతుంది. ఆ తర్వాత చేసుకుంటే ఎగ్జిట్ అయితే ఏమైతే ఉంటుందో అది ఒకటి గమనించాల్సి ఉంటుంది. హెచ్డిఎఫ్సిలో అనేది ఫస్ట్ 1 ఇయర్ లో అనేది మీరు ఇక్కడ ఎగ్జిట్ అయితే 1% అయితే ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అయితే పడుతుంది, అది గమనించాల్సి ఉంటుంది మీరు అనేది. అండ్ రిటర్న్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే 1 ఇయర్ లో అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. పరాగ్ పారిక్ లో అయితే 8.4%, అదే హెచ్డిఎఫ్సిలో అయితే 9.8% అయితే ఉంది. 3 ఇయర్ లోపు పరాగ్ పారిక్ లో అయితే 23.1%, అదేవిధంగా హెచ్డిఎఫ్సిలో అయితే 24.8% అయితే ఉంది. 5 ఇయర్ లోపు అనేది చూసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. లాస్ట్ 5 ఇయర్ లో అయితే 23.1%, పరాగ్ పారిక్ లో అయితే 30% అయితే ఇక్కడైతే మీకు హెచ్డిఎఫ్సిలో అయితే ఇక్కడ మీకు రిటర్న్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇది ఫండ్ స్టార్ట్ అయిన నుంచి ప్రజెంట్ వరకు అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే పరాగ్ పారిక్లో అయితే 19.8%, అదేవిధంగా హెచ్డిఎఫ్సిలో అయితే 17.2% అయితే ఉంది, అది గమనించవచ్చు. అదేవిధంగా దీంట్లో మరిన్ని ఇక్కడ మీరు కన్సిస్టెంట్ కావచ్చు, మిగతాని కూడా చూసుకోవచ్చు. 1 ఇయర్ కేటగిరీలో ర్యాంక్ 3లో అయితే ఉంది. అదేవిధంగా లో ఎక్స్పెన్సివ్ రేషియో కావచ్చు, మిగతాని కూడా చూడాలి. ఈ దేంట్లోనే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు, మిగతాని చూసుకోవచ్చు. పరాగ్ పారిక్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే పెడుతుంది, పవర్ గ్రిడ్లో అయితే పెడుతుంది, బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్టింగ్ లిమిటెడ్లో అయితే పెడుతుంది, తర్వాత కోల్ ఇండియాలో అయితే పెడుతుంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఫ్లెక్స్ క్యాప్లో అయినా చూసుకుంటే ఐసీసీ బ్యాంక్లో అయితే ఎక్కువ అయితే పెడుతుంది. తర్వాత హెచ్డిఎఫ్సిలో, యాక్సిస్ బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్లో అయితే పెడుతుంది. అండ్ ఎక్కువైతే వీళ్ళైతే ఫస్ట్ అనేది టాప్గా అయితే ఇక్కడ బ్యాంకులో అయితే పెట్టుబడి పెడుతున్నారు, కోటక్ మహీంద్రాలో అయితే పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫండ్ మేనేజర్ అనేది ప్రజెంట్ ఎవరు ఉన్నారు మిగతాని చూసుకో. పరాగ్ పారిక్ అయితే రోనక్ ఓంకార్ అయితే ఉన్నారు. అదేవిధంగా హెచ్డిఎఫ్సికి అయితే జోసి జైన్ అయితే ఉన్నారనమాట. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి చూస్తే మరిన్ని అయితే అర్థమవుతుంది. రెండిట్లోనే చూసుకుంటే హెచ్డిఎఫ్సికి అయితే ఎయిమ్స్ అయితే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక బ్యాంక్ నేమ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా దీనికి అయితే ఇక్కడ మీరు లాంచింగ్ డేట్ కావచ్చు, మిగతాని కూడా చూసుకోవచ్చు కాబట్టి దీనికైతే మంచిగా అయితే ఉంటుంది.
అదైతే మీరు గమనించాల్సి ఉంటుంది. కాకపోతే ఎన్ఏవి అయితే కొంచెం హైగా అయితే ఉంది. అదేవిధంగా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి చెక్ అనేది చేసుకోవచ్చు మీరు ఈజీగా అయితే. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ గ్రాఫ్ అయితే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెండిటికి అయితే సేమ్ అయితే ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే చూసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ అయితే కొంచెం పైకైతే కనిపిస్తుందండి. ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పరాగ్ అయితే కొంచెం డౌన్ అయితే కనిపిస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ అయితే మ్యాచ్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ గ్రీన్‌తోని ఉండేదైతే పరాగ్. అదేవిధంగా కొంచెం ఇక్కడ బ్లూ అనేది చూసుకుంటే ఇక్కడ మీన్ అనేది ఇది హెచ్‌డీఎఫ్‌సీ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. 2 గ్రాఫ్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు దేంట్లోనే పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫస్ట్ అయితే ఇవన్నీ చూసుకొని మీరు పెట్టుబడి అయితే పెట్టండి. ఇన్వెస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అదేవిధంగా వీళ్ళ ఎన్ఏవి ప్రెజెంట్ ఎంత ఉంది అది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ ఎన్ఏవి అనేది ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. అది కూడా గమనించాల్సి అయితే ఉంటుంది. ఓకే. థాంక్ యూ.